అందరికీ నమస్కారం. ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులసి కోట దగ్గర ఈ తప్పులు అస్సలు చేయకండి. ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మన సనాతన ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఉండటం, ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం తరతరాలుగా వస్తున్న ఆచారం. తులసి ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తొలతూగుతుందని పెద్దలు చెప్తుంటారు. అయితే ఎంత భక్తితో పూజలు చేసినా, ఇంట్లో తులసి మొక్క ఎంత అందంగా పెరిగినా కొంతమంది ఇళ్లలో మాత్రం ప్రశాంతత ఉండదు. నిత్యం గొడవలు, పిల్లల చదువుపై దృష్టి లేకపోవడం, మనస్సులో తెలియని ఆందోళన వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. పూజ చేసినా తృప్తి దొరకడం లేదంటే దానికి కారణం మనం తులసి మొక్క దగ్గర తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లే కావచ్చు. పవిత్రత ఉన్న చోటే అపవిత్రత చేరితే దైవకృప తగ్గుతుందని ధర్మశాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. చాలామంది ఇళ్లలో స్థలం లేక అలవాటు కొద్దినో వాడిన చెత్తబుట్టలను, పాత సామాన్లను తాత్కాలికంగా తులసి కోట పక్కనే పెడుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. తులసి కేవలం ఒక మొక్క కాదు, అది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన పవిత్ర రూపం. తులసి కోట చుట్టుపక్కల ఎప్పుడూ చెప్పులు, పాత బట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేదా విరిగిన వస్తువులు అస్సలు ఉంచకూడదు. ఇలాంటి నెగిటివ్ వస్తువులు ఉంచడం వల్ల ఆ స్థలంలో పవిత్రత దెబ్బతింటుంది. అలాగే తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవడం ఇంటి యజమాని బాధ్యత. నిర్లక్ష్యం వల్ల తులసి ఎండిపోతే అది ఇంట్లోని ఆధ్యాత్మిక శక్తి క్షీణించిపోతుందని సంకేతం. అందుకే రోజు తులసికి నీరు పోస్తూ దాన్ని పచ్చగా కాపాడుకోవాలి. అయితే సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి వేళల్లో తులసి ఆకులను కోయడం పరమ అపవిత్రం. ఆ సమయంలో దేవతా శక్తులు విశ్రాంతి తీసుకుంటాయని నమ్ముతారు. మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, తులసి కోట దగ్గర కూర్చొని ఏడవటం, బాధపడటం లేదా కోపంతో ఇతరులను తిట్టడం వంటివి చేయకూడదు. చాలామంది ఫోన్లలో గొడవలు పడుతూ తులసి మొక్క చుట్టూ తిరుగుతుంటారు. తులసి అనేది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే కేంద్రం. అక్కడ మనం ప్రతికూల ప్రభావాలను వ్యక్తపరిస్తే ఇంట్లో ఆందోళన మరింత పెరుగుతుంది. ప్రార్థన చేసేటప్పుడు నాకై ఎందుకు ఈ కష్టాలు అనే నిరాశతో కాకుండా, భగవంతుడా నాకు ధైర్యాన్ని ఇస్తాడు అనే పూర్తి విశ్వాసంతో అడగాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం తులసి కోట చుట్టూ శుభ్రం చేసి లక్ష్మీ అష్టోత్తరం వింటూ ఒక చిన్న నైదీపం వెలిగించాలి. ఆ సమయంలో ఇంట్లో అందరూ కలిసి ప్రశాంతంగా, ప్రేమగా మాట్లాడాలి. హృదయ శుద్ధితో చేసే ఇటువంటి చిన్న మార్పులు మీ ఇంట్లోకి తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని, అపారమైన ప్రశాంతతను తీసుకువస్తాయి. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.